మనం ఇలా పాకం వేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ పాకంలో ఇది లాక్కున్నది అయినా సరే మనం ఇలా పాకంలో ముంచుకొని ఇంకా తింటే ఇలా సూపర్గా ఉంటుంది అనమాట. అది మధ్యలో తెల్లగా అంటుంది కానీ పీల్ చేసుకుంది ఉంటుందమ్మా, లోపలంతా బయటే ఉంటుంది. గులాబ్ జామున్ ఎలా ఉంటుంది చూడండి, అసలు ఏం టేస్ట్ ఉంది తెలుసా అసలు పాకం కర్రీ అద్భుతం ఏమా, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ టేస్ట్ అండి. ఇంకా అందులో గులాబ్ జామున్ చేయలేదు నేను, ఇది చేస్తున్నాను కదా అని చెప్పేసి సూపర్ టేస్ట్ అబ్బా. ఇంకా ఒక్కొక్క ఐటెం వేసుకొని తింటుంటే ఉందండి నిజంగా ఏమున్నాయి అబ్బా నిజంగా. ఆ చట్నీలతోటి ఆ గారెలు నంచుకొని తింటుంటే సూపర్ ఉందండి. కొబ్బరి చట్నీ సూపరే, ఇంకా అల్లం పల్లి పచ్చడి సూపర్ అదిరిపోయింది. ఇంకా ఉల్లిగార అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, అట్లకి దానికైతే చట్నీ కూడా అవసరం లేదనమాట, ఉత్తితే తినేయచ్చు, అంత బాగా అనిపించినాయి. నేను అసలు దీపావళికి ఎప్పుడు కూడా చేసేది గులాబ్ జామున్ చేస్తాను, కోవా పూరి చేస్తాను, అలాంటిది ఈసారి ఏం చేయలేదు, గారెల పిండితోటే 4 ఐటెంలు చేసాను. చాలా బాగా అనిపించింది నిజంగా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పూజది అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని అలాగా అందరికీ పెట్టేసి మేము కూడా తింటుంటే నేను ఎంత బాగా అనిపించిందంటే ఇంకా పాకం గారు తింటున్నప్పుడు ఇంకా వేరే స్వీట్ ఏం అవసరం లేదు, అంత టేస్టీగా అనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ఉల్లిపాయ గారు అయితే ఉత్తిదే, ఇంకా చట్నీలు కూడా అవసరం లేకుండా ఉత్తిదే తినేసి అంత టేస్ట్ ఉంది. ఇంకా ఆవాడ విషయానికి వస్తే అబ్బా సూపర్ అండి, ఆవడ అయితే అదిరిపోయింది. పెరుగు అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలి నాకు, అలా పెరుగు మనం స్పూన్తో నంచుకుంటున్నప్పుడు ఆ ముక్కతో పాటు పెరుగు కూడా వచ్చి తినాలన్నమాట. పాకంగారు అయినా సరే ఏదైనా అలా నాకు తినటం అంటేనే అలా ఇష్టం అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రొద్దుటికి 3 ఎన్నో మిగిలినవి, అది మార్నింగ్ లేసి తినేసాను ఇంకా ఆరాటంగా చిన్నపిల్లలాగా.